ప్రజలు కానీ ఒక 2, 3, 4 వాళ్ళకి రైతులకు ఫ్రీగా ఇచ్చి బాగా చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ ఎఫెక్ట్ వలన లేబర్ తక్కువ, తెంపుడు తక్కువ అవుతుంది. వాడేటోళ్ళు కూడా ఊర్లో కొంచెం కలిసిపోయి చేస్తే అది మంచి క్రాప్ వస్తుంది. చెప్పురా, ఏం పేరు మీ పేరు? పేరు శ్రీకాంత్. ఏం చేస్తారు? ఇక్కడ సూపర్వైజర్ చేస్తాం. సూపర్వైజర్. ఎట్లుంది మార్కెట్? మార్కెట్ బాగుంది. కొంచెం డల్ ఉందంటారు. డల్ ఉందంటే ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు పడినాయి కదా, ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పూత మీద ఉన్నాయి. ఇప్పుడు మాల్ పెరుగుతుంది. ఇప్పుడు రైతుల మాల్ పెరుగుతుంది. అదే రేట్స్ అయితే డౌన్ ఉన్నాయి. రేట్స్ డౌన్ ఉంటాయి. ఒక వారానికి ఇప్పటికి చాలా 50% కంటే ఎక్కువ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది. ఎందుకు ఇట్లా? మాల్ షార్టేజ్ ఒకటి ఉంది. రెండోది ఇప్పుడే పూతల మీద ఉన్నాయి అన్ని. మాల్ షార్టేజ్ ఉంటే రేట్ డౌన్ అవుతుంది. మాల్ క్వాలిటీ లేదు. ఎలక్షన్స్ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుంది కదా, నామినేషన్స్ తక్కువ, ఎలక్షన్ ఎఫెక్ట్ వలన లేబర్ తక్కువ, తెంపుడు తక్కువ అవుతుంది. వాడేటోళ్ళు కూడా ఊర్లో నుంచి వచ్చే బేరగాలు కూడా ఎవరు రావట్లేదు. ఇప్పుడు గ్రామాల్లో జరిగే వారాంత సంతాలలో ఈ ఎలక్షన్ కి ప్రచారానికి పోవడం వల్ల వాళ్ళు కూరగాయల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఈ ఇప్పుడు వారానికి సరిపడ కూరగాయలు తెచ్చుకోవాలన్న ఆలోచనలో కంటే ఈ పనిలోనే ఎక్కువ పోవడం వల్ల ఈ వారాంత సంతాలు ఎక్కువ జరగట్లా. దానికి వీళ్ళు ఇక్కడ మాల్ తీసుకుపోవట్లేదు. అట్లా మార్కెట్ డౌన్ ఉంది. రేట్ మాల్ తక్కువ ఉన్నప్పటికీ కొనేవాళ్ళు లేరు. అవును, అదే తక్కువ వస్తుంది. మన దగ్గర కొనడాలంటే మొత్తం పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళే ఎక్కువ కొనుక్కుంటే అమ్ముకునేటోళ్ళే. అక్కడనే ఊర్లో కొంత ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఆ ఎలక్షన్ బేస్ చేసుకొని వాళ్ళు జనాలు అక్కడనే రావడం లేదు. అందువల్లనే కొంచెం ఇక ఎలక్షన్ అయిపోయేదాకా ఇది మా దగ్గర ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ యథావిధిగా ఉంటుంది మార్కెట్. రైతులు కూడా కూరగాయలు పెట్టుడు తగ్గించిరా? లేదు, నేను చూసిన కాడికైతే ఎక్కువ వరి సైడ్ వెళ్తుర్రు. ఇది నిజమేనా? పెరిగింది. కూరగాయలు గతంలో కంటే కూరగాయలు సంబంధించిన క్రాప్ బాగా చాలా పెరిగింది. దీనికి పెట్టి దీనికి పెడతానే ఉన్నారు కానీ షిఫ్ట్ అయ్యేటోళ్ళు దాంట్లో ఎట్లా డిపెండ్ అవుతారంటే చేయగలిగే శక్తి ఉండాలి. ఇప్పుడు పీట లేనుడు తోట పెట్టుకునే శాస్త్రం ఎట్లయితుందో చేయగలిగే శక్తి ఉండాలి. కుటుంబ సభ్యులు సహకరించాలి. వాళ్ళకి సంబంధించిన లేబర్ కూడా మొత్తం దీని మీద పెడితేనే అవుతుంది. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నాటేస్తారు. అవును, అది ఈజీ క్రాప్ కదా. అదే ఇన్స్టాంట్ గా ఎప్పటికప్పుడు లాభం వస్తుంది. ఇప్పుడు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తాడు? 2 ఎకరాలు వరి పెట్టుకుంటాడు, 1 ఎకరంలో కూరగాయలు పెట్టుకుంటాడు, ఇంకో ఎకరంలో మొక్కజొన్న పెట్టుకుంటాడు. వాళ్ళకి రొటేషన్ అవుతుంది. ఈ కూరగాయల మీద వచ్చినంత లాభం అంతా ఈ పెట్టుబడి మీద వెళ్ళిపోతుంది. మిగతా వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కూరగాయలు కూడా రోగాలు కూడా అప్పట్లో ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఈ కెమికల్స్ యూజింగ్ అనేది ఎక్కువైపోయింది. కంపల్సరీ ఇప్పుడు మిర్చి పంట చూసుకుంటే 10 రోజులకు ఒకసారి కంపల్సరీ కెమికల్ స్ప్రే చేయాలి. 10 రోజులకు ఒకసారి కెమికల్ స్ప్రే చేస్తే అది మంచి క్రాప్ వస్తుంది. మొత్తం ఇంకా మనం మెయిన్ గా ఏంటంటే రోగాలు ఎక్కువ వస్తున్నాయి అంటే అడవుల సంతతి అనేది మొత్తం అడవులు చెట్లు అనేది కొట్టేస్తున్న దాని వల్ల దానికి రోగాలు రాకుండా పక్షి జాతి అనేది అంతరించిపోవడం వల్ల ఈ పక్షులు లేకపోబట్టి క్రిమి కీటకాలను తినేది పక్షి. ఆ పక్షి జాతి అనేది అంతరించిపోతున్నా కొద్దీ ఈ క్రిమి కీటకాలు ఎక్కువ అవుతున్నందుకు ఈ రకమైన రోగాలు వస్తూ ఉంటాయి. మన రోబో 2 సినిమా చూడండి. రోబో 2 సినిమాలో ఏముంది? పక్షి గురించి ఇచ్చింది కదా. ఆ పక్షులు ఉండడం వల్ల ఈ క్రిమి కీటకాలనే పక్షులు తినేస్తాయి. ఆ పక్షులు తినేసుట్లా మనకు వైరస్ అనేది తగ్గి పంటలు అనేది కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పక్షులు లేక ఈ క్రిమి కీటకాలు ఎక్కువై పంటల తెగుళ్ళు కానీ ఇంకా వేరే ఏదైనా కానీ దాని వల్ల కూడా పంటలు అవి ఒకదాని మీద ఒకటి రిలేట్ అయి ఉంటది. మనం మందు కొట్టినాం అనుకో, ఆ పురుగు తిన్న పక్షి కూడా చనిపోయే ఛాయిస్ ఉంటుంది. కొట్టకుండా ఉండలేం. అప్పట్లో కాదు, మందులు కొట్టకుండా నడుస్తుంది. అంటే పశు సంపద ప్రతి రైతుకు ఉండేది. ఇప్పుడు లేదు. బర్రెలు కానీ ఆవులు కానీ ఉండేది. ఇప్పుడు ఏమైంది? అవి తగ్గిపోయినాయి. అప్పుడు ఉంటే వాళ్ళకి వచ్చిన పెండను తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ఆ పొలాల్లో చల్లేవాళ్ళు. ఇప్పుడు పశువులు లేకపోవడం వల్ల ఏమవుతుంది? మొత్తం స్ప్రేల పైన, కెమికల్ స్ప్రే పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రతి ఒక్క రైతు 2 ఆవులు సాగుమని ఫ్రీగా ఇచ్చేసినట్టు ఇక్కడ కూడా గవర్నమెంట్ ఏంటంటే రైతులకు ప్రోత్సహించి ప్రతి ఒక్క రైతులకు పాడి సరఫరా చేసే ఆవులు కాకుండా సేంద్రియ ఎరువులు తయారై ఆ సేంద్రియ ఎరువులతోటి కొంచెం ఈ క్రిమి సంహారక మందులు వాడకుండా ఈ సేంద్రియ ఎరువులతోటి అన్న పంటలు పండిస్తే ఆ రకంగా జనానికి కొంచెం ఉపయోగపడుతుందని గవర్నమెంట్ దీని మీద కూడా ఆలోచన చేసి రైతులకు కావలసిన పాడి పశు సంపదల్ని ఫ్రీగా ఏమన్నా చేస్తే బాగుంటది. అయితే అది ఎప్పుడు వస్తుంది అంటే, నిజానికి వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని సాధే పొజిషన్ లేరు.
ఎందుకంటే వాళ్ళకు అన్ని వర్క్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు దాని తగ్గట్టు ఏంటంటే పర్టికులర్ దాని వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అమ్మేస్తారు అంటే వాళ్ళకి తెలుసు కొంత లాభం ఉంటుందని తెలుసు, అయినా ఎందుకు తీసేస్తుంటే వాళ్ళకి పని కుదరక. పని కుదరక కాదు సార్, పని కుదరక అనేది ఎక్కడ ఉన్నది, పని కల్పించాలి. గవర్నమెంట్ అనేది పని కల్పించాలి. ఏ రకంగా దానికి సంబంధించిన మోటివేషన్ జరగాలి, దానికి సంబంధించిన అదే మోటివేషన్ జరిగి వాళ్ళకి దీనివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఏదైతే పనికి హార పథకం అని పెట్టి చూడు, ఆ పని అంతా వేస్ట్ పని ఉన్నది. ఆ పనిని ఏం చేయాలంటే ఆ పనిని వ్యవసాయానికి అనుసంధానించాలి. పనికి హార పథకాన్ని తీసేయకుండా 10 గుంటలు ఉన్న రైతు కూడా ఒక రెండు ఆవులు వ్యవసాయానికి అనుసంధానిస్తే వ్యవసాయదారుడు కొంచెం లాభపడతాడు. దానివల్ల సమాజానికి కొంచెం ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇప్పుడు అదే రైతులకు కెమికల్స్ కాకుండా డైరెక్ట్ ఈ ఆవుల దానికి సేంద్రియ దానికైతే రేట్లు ఎక్కువ పడుతున్న అట్లుంటే అప్పుడు ఓహో దీనివల్ల ఇంత బెనిఫిట్ ఉందని అట్లా అనుకుంటారు. అంతేగాని నా ఎట్లయినా ఎరువులు వేస్తేనే యూరియా తోట దాంతో అన్ని సందర్భాల్లో రైతుల్ని తప్పట్లేదు, జనాలు కూడా కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆర్గానిక్ అనుకున్నప్పుడు దానిపైన ఎక్కువ రేటు పెట్టడానికి ఇష్టపడాలి. వాళ్ళు దానికి దీనికి పెద్ద తేడా ఏముంది, మళ్ళీ 10 రూపాయలు ఎక్కువ. ఈ బిజీ యుగంలో వాళ్ళు కూడా అంత ఆలోచించే టైం లేదు. ఏది మంచిగా ఉందా నేనే ఆడుతుందో తీసుకొని పోవడం అన్నట్టు అయిపోతుంది. ఇది ఏ ఒక్కరు కారణం కాదు, అందరి బాధ్యత. అది రైతులది, కస్టమర్లది, వ్యాపారస్తులది, అందరూ మూకుమ్మడిగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ చేసుకుంటే కొంత ఒక్కటిసారి మనకి అవేర్నెస్ రాకపోయినా కొంత వచ్చినా కూడా ఇంకోటి కోతుల ఎఫెక్ట్ కూడా దాని వల్ల కూడా కూరగాయలు బంద్ అయిందని ఒక టాకు చాలా మంది అంటారు కూడా. 50% దాని వల్లనే కోతుల వ్యవసాయం చాలా కుంటుపడిపోతా ఉన్నది. దాని మీద ఎట్లాంటి చర్య తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది కూడా. అది ఏం చేయలేం, కోతులు తీసుకుపోయి ఈ ఊరు తీసుకుపోయి ఇంకో దగ్గర వేసినా మళ్ళీ వస్తాయి. ఇంతకు ముందు నేను అదే చెప్పినా కదా, మన అడవులు మొత్తం నరికే చేస్తున్న కొద్దీ అడవి సంపద అంతా పోయిన కొద్దీ అడవిలో చట్టంలో మ్యాండేటరీగా రావాల్సింది ఏంటంటే 5 ఎకరాలు ఉన్న రైతు 6 ఎకరం అడవికి వదిలేయాలి. 10 ఎకరాలు ఉన్న రైతు ఎకరం అడవికి, కేవలం అడవికి, అంటే అన్ని రకాల మొక్కలను పెట్టి వదిలేసేయాలి. అప్పుడు ఇలాంటి సమస్య అనేది దరిచేరదు. ఇప్పుడు మనం వెంచర్లు వేస్తే ఏదైతే పార్క్ ఎట్లా వదిలేస్తున్నామో, స్కూల్ కు క్లబ్ కి ఎట్లా వదిలేస్తున్నామో, 10 ఎకరాలు ఉన్న రైతు కూడా మ్యాండేటరీగా 1 ఎకరం అనేది అడవికి కేటాయించగలిగే శక్తి, అట్లాంటి చట్టాలు తీసుకొస్తే కొంత మార్పు వస్తుంది, ఆలోచన వస్తుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక అయితే కొంత మార్పు వస్తుంది, కూరగాయలు పెరుగుతుంది. ఈ వ్యవసాయ కూరగాయల మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. ఒకే ప్యారలల్ గా ఉండదు బిజినెస్. ఒక వారం హెవీగా ఉంటది, పెళ్లిళ్ళ సీజన్ లో హెవీగా ఉంటది, అమ్మవారులు వినాయక చవితిలో అప్పుడు హెవీగా ఉంటది. ఒక 10 రోజుల కింద ఉన్న రీజన్ కూడా అదే. ఒక్కసారిగా లేస్తుంది, ఒకేసారిగా తగ్గుతుంది. దానికి మనం కాన్స్టెంట్ గా ఒకే తిరిగి ఎప్పుడు ఉండదు మార్కెట్. కొన్నిసార్లు ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ సరిపోతుంది, అంత బిజీగా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా ఉంటుంది. కానీ ఇదైతే మార్కెట్ మంచిగా కట్టేది. గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు మంచి కట్టిర్రు. మార్కెట్ కట్టిన తర్వాత కూడా మార్కెట్ మెయింటెనెన్స్ అంటే ఇంకొకటి గవర్నమెంట్ కు మేము ఏంటంటే ఏదైతే రైతు బజార్ ఉన్నదో, రైతు బజార్ కింద జరుగుతున్న వ్యాపార లావాదేవీలు మొత్తం రైతుల కోసం కట్టించిన రైతు బజార్ ఏదైతే ఉందో, రైతు వినియోగదారుడికి కూరగాయలు అమ్ముకోవాలంటే లోపల స్టాల్లో కూర్చొని మాత్రం అమ్ముకుంటేనే దానికి ఒక పద్ధతి. కాకపోతే ఏమైతుందంటే రైతు ముసుగులో మొత్తం దళారీలు మొత్తం రైతు బజార్ కింద మొత్తం ఇక్కడ జరుగుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కన్నా ఇంకా ఎక్కువ వ్యాపారం అక్కడనే జరుగుతుంది. రైతు ముసుగులో మొత్తం దళారీలు, దొంగలు, దోపిడీ జోరుల కన్నా ఇంకా అధ్వానంగా అక్కడ అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద గవర్నమెంట్ కానీ లేకపోతే మన సిద్దిపేట స్థానికంగా ఉన్న సిపి గారు కూడా దీని మీద చర్య తీసుకొని ఈ మార్కెటింగ్ ఇంకా డెవలప్ అవుతుంది. మీ ద్వారా అయితే దాని పర్పస్ ఏంటని నేను అనుకునేది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ తక్కువ కూరగాయలు మంచిగా లేవు అనుకో, వాళ్ళు తక్కువ రేట్ కంటే అక్కడనే బెటర్ పడితేనే అట్లా అడికి వెళ్తారు. రైతులు కానీ ఆడ తీసుకుపోయేటోళ్ళు కానీ రీజనబుల్ గా వస్తారని అడికి వెళ్తారు. అట్లా ఉండదు, ఇక్కడ రేటు ఉండదు అనేది ఉండదు, అక్కడ ఉండదు. అక్కడికి రైతు బజార్ కాడ ఉన్నదంటే రైతు బజార్ లో ఓన్లీ రైతులు కూర్చొని చిన్నగా వినియోగదారునికి పావుకిలో దగ్గర అమ్మడానికి అవకాశం ఉంది. మళ్ళీ అక్కడ నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే మళ్ళీ అక్కడ బ్రోకరే కదా, బ్రోకరే. మరి ఇంత పెద్ద సమీకృత మార్కెట్ కట్టి మా మార్కెట్ మీకు ఎట్లాంటి అవకాశం లేనప్పుడు ఇంతమంది 25 మందికి లైసెన్స్ ఇచ్చిన మార్కెట్, మరి ఇక్కడ మీరు ఒకసారి దిక్కి చూడండి. మీరు చెప్పరా మరి ఈ మార్కెట్ కట్టిన దానికి ఇక్కడ వ్యాపార లావాదేవీలు మరి నడవాలన్నా నడవద్దా? నడవాలి అంటే మార్కెట్ కు కూడా డబ్బులు కావాలి,
మెయింటెనెన్స్ కావాలంటే కూడా మన వ్యాపారం జరగాలి కదా, మేము కూడా అమ్మి కిరాయిలు కట్టాలి, తక్కువటీలు కట్టాలి, గవర్నమెంట్ కూడా ఉండాలి కదా ఆదాయం. ఇక్కడ ఈ సరికంతా పోయి అక్కడ ఇల్లీగల్ గా అమ్ముకుంటూ ఉంటాం, గవర్నమెంట్ ఆదాయానికి గండి కొడుతుంటే ఎట్లా? మీరు అనేటోళ్ళు డైరెక్ట్ రైతు వినియోగదారునికి అమ్ముకోవాలంటే వాళ్ళు స్టాల్లో కూర్చొని అమ్ముకోవాలి. నువ్వు కింద కూర్చొని నువ్వు బ్రోకర్ తనం చేసినప్పుడు నువ్వు రైతు ఎట్లా అవుతావయ్యా బాబు? అక్కడ కూర్చొని కూడా నువ్వు కమిషన్ ఏజెంట్ కన్నా ఇంకా నువ్వు ఎక్కువ అమ్మడం అది పద్ధతి కాదు కదా. అది విషయం మీకు చెప్పాను. మీరు అన్నది 100% కరెక్ట్. మీ బ్రోకరేజ్ అయితే అక్కడ బాగానే ఉంది, అన్నయ్య కొని అన్నయ్య అమ్ముడు అయితే బాగానే ఉంది. దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. మరి ఏం తీసుకోవాలని మా యొక్క మనవి. ఓకేనే, థ్యాంక్స్.